ఇప్పుడు అడ్వాన్స్ సప్లిమెంటరీ పెట్టి పాస్ చేయించే అంటే వాళ్ళకి క్లాసెస్ పెట్టి స్పెషల్ క్లాసెస్ పెట్టి మళ్ళీ ఎగ్జామ్ రాయించి అంటే వాళ్ళకి అకాడమిక్ ఇయర్ లాస్ అవ్వకుండా మళ్ళీ వాళ్ళకి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ నేపథ్యంలో గవర్నమెంట్ స్కూల్లో కూడా ఎక్కడ ప్రైవేట్ స్కూల్స్కి తగ్గకుండా వసతులు అయితేనేంటి, అక్కడ ఉన్న టీచింగ్ బోధన విధానం అయితే ఇవన్నీ ఉంది కాబట్టి అత్యంత మార్క్స్ తీసుకొని 600 మార్క్స్కి 595 మార్క్స్ మన జిల్లా నుంచి పిల్లలు తీశారంటే అదొక చారిత్రాత్మక ఘట్ట అని మనం చెప్పొచ్చు. సో అందుకే ఇంత మంచిగా ఉన్న స్కూల్స్కి తల్లిదండ్రులు పిల్లల్ని పంపించాలి. ఈ మంచి అవకాశాన్ని వాడుకోవాలి. మన దగ్గర ఉన్న టీచర్స్ కూడా బెస్ట్ క్వాలిఫైడ్ టీచర్ ఉన్నారు కాబట్టి బడి పిలుస్తుంది అని కార్యక్రమంతో పిల్లల్ని దాదాపుగా 15,000 మంది పిల్లల్ని అదనంగా ఈసారి మనకున్న స్కూల్స్కి గవర్నమెంట్ స్కూల్స్కి జాయిన్ చేయించడానికి ఇక 1 మంత్ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో ఈ బడి పిలుస్తుంది రథాన్ని కూడా ఇనాగరేట్ చేస్తూ ఇది ప్రతి ఊరికి వెళ్తుంది. పిల్లల్ని అలాగే తల్లిదండ్రులను మోటివేట్ చేస్తుంది. మెయిన్లీ అంగన్వాడీ నుంచి నెక్స్ట్ అయితే స్కూల్కి వెళ్తున్నారు ఆ పిల్లలు. అలాగే మధ్యలో వేరే ప్రైవేట్ స్కూల్లో కూడా మరీ దారుణంగా ఉన్న ప్రైవేట్ స్కూల్ కూడా ఉన్నాయి. ఏం వసతి లేదు, అక్కడ టీచర్స్ లేదు. అయినా కూడా కొంతమంది ఏదో ఊరికే సరదాగా అక్కడ పంపిస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్కి పంపించాలి. కంపల్సరీ గవర్నమెంట్ స్కూల్లో మీరు వెళ్ళి ఒకసారి చూడండి. చాలా మంచి డిజిటల్ టీచింగ్ జరుగుతూ ఉంది. క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. పేరెంట్స్ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టి పిల్లలకి ఎప్పుడు లేనంత విధంగా గ్రీన్ పాస్పోర్ట్ ఇదేంటి గ్రీనింగు, అలాగే తల్లిదండ్రులకి వాళ్ళ గురించి ప్రోగ్రెస్ రిపోర్టు, కంప్రహెన్సివ్ ప్రోగ్రెస్ రిపోర్టు ఇవన్నీ స్టెప్ బై స్టెప్ వాళ్ళకి నేర్పించడం జరుగుతూ ఉంది. అట్లాగే ఎగ్జామ్స్ దగ్గర పడగానే 10th పిల్లలకి 100 days యాక్షన్ ప్లాను చేసి కూడా వాళ్ళకి ఆ చిన్న లోపాలు ఉంటే దాన్ని కూడా వాళ్ళకి సరిదిద్ది వాళ్ళు టాపర్గా రావడానికి అన్ని మార్పులు అలాగే అన్ని సలహాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ఆ తల్లిదండ్రులందరికీ నేను విన్నపించుకుంటున్నాను. మన జిల్లాలో ఒక 10% ఎన్రోల్మెంట్ పెంచాలి ఈసారి కాబట్టి ఈ వినూత్న కార్యక్రమం చేపడుతున్నాము. కంపల్సరీగా నాకు నమ్మకం ఉంది. మన ఫీల్డ్ టీమ్స్, మా ఎంఈఓస్, అలాగే హెడ్ మాస్టర్సు, అట్లాగే టీచింగ్ ఫ్యాకల్టీ, అలాగే డిఈఓ వీళ్ళందరూ సమిష్టి కృషితో మనం కంపల్సరీ ఈ అచీవ్మెంట్ చేయగలుగుతామనే నమ్మకం నాకు ఉంది. మీరు కూడా మీడియా మిత్రులు దయచేసి ఈ విషయాన్ని ప్రత్యేకంగా తెలియజేసి ఆ తల్లిదండ్రులను కూడా మోటివేట్ చేసి పిల్లలు మంచిగా ఉన్న గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చి చదువుకోవడానికి మోటివేట్ చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.